వంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగానే ముందుకెళ్తాను తప్ప హడావుడిగా తొందరపాటుతో వెళ్ళను. కాబట్టి ఖచ్చితంగా ఏది చేసినా ఒక ప్లానింగ్తోనే చేయాలి. ఇప్పుడు మనకు మహిళలకు ఉండే ఎక్స్ట్రా బర్డెన్ ఏంటంటే పొలిటికల్గా ముందుకు వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయితే ఈ ఆడవాళ్ళకి ఏం అవకాశం ఇచ్చినా వేస్ట్ అని అంటారు. కాబట్టి ఆ బరువు అంతా నా భుజాల మీద ఉంటుంది. తెలంగాణ ఆడబిడ్డల బరువు, భారతదేశం ఆడబిడ్డల బరువు అంతా కూడా. సో పొలిటికల్గా నేను ఒక ముందడుగేసి ఒక పార్టీ పెట్టి వస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో, ఆ కన్విక్షన్తో వెళ్తాను. రెండు, ఒకటి ఆడపిల్లలు డిప్రెస్ అవ్వకూడదు. రెండు, తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అది రియలైజ్ కాలేదు. కాబట్టి టాపిక్ కూడా నెక్స్ట్ 10 years ఆఫ్ తెలంగాణ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ డికేడ్లో ఏం జరిగింది, నెక్స్ట్ డికేడ్లో ఏం జరగాలి, ఇటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. నేను పార్టీ పెట్టినప్పుడు కూడా ఊరికే పెట్టలేదండి. చాలా మీరు అన్నట్టు నేను థింక్ చేశాను. సరే ఇవాళ ఇండియాలో జరుగుతున్నది ఏంది అని ఒక సెకండ్ ఆలోచిస్తే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మోర్ దెన్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ బిలో 30,000 ఉన్నది. బిలో 30,000 రూపాయలు నెలకు సంపాదించేటటువంటి అత్యంత పేదలు ఉన్నటువంటి దేశం మన దేశం. ఆ 30,000 నెలకు సంపాదించే దాంట్లో కూడా విద్యా వైద్యానికి 70% వాళ్ళ ఇన్కమ్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న మోదీ గారు వచ్చి ఒక మాట చెప్పెళ్ళారు, భారతదేశం యొక్క రిజర్వ్స్ లేవు, మనకు ఉండాలి రిజర్వ్స్ అని చెప్పారు. కానీ పర్సనల్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కుటుంబం దగ్గర కొంత సేవింగ్స్ ఉండాలి. ఆ ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవ్వాలి అంటే విద్య మీద, వైద్యం మీద కంప్లీట్గా 70% స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 90% బిలో 30,000 సంపాదిస్తున్నారంటే ఈ 90% పీపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ఎట్లాంటి ట్యాక్స్ అది? సబ్బు కొన్నా, షాంపూ కొన్నా, ఒక చిన్న కారా ప్యాకెట్ కొన్నా అటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్గా 90% జనాభా కడతారు. ఒక 10% జనాభా ఇలైట్ క్రౌడు, చదువుకున్న వాళ్ళు, అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మనకేం చేయాలి? విద్యనివ్వాలి, వైద్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ప్రజలకు ఏమవుతుందంటే ఒక పక్క ట్యాక్సులతో ఖర్చు అవుతుంది. ట్యాక్సులు తీసుకున్న ప్రభుత్వం హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి హాస్పిటల్లో పడితే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనకు ఖర్చు అవుతుంది. సో మొత్తం మన ఇన్కమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% కూడా విద్యకు, వైద్యం ఖర్చు అవుతుంది. సో నేను పార్టీ పెట్టే ముందు ఒకటే ఆలోచించాను, నేననే వ్యక్తిని ఒక పార్టీ పెట్టడం ద్వారా నా ఫోటోలు 10 చోట్ల వేసుకోవడం, 10 మంది పేపర్ వాళ్ళకు రాసుకోవడానికో, 10 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు టైంపాస్ చేసుకోవడానికో కాదు కదా పార్టీ పెట్టే. వాట్ ఈస్ ద గుణాత్మకమైన మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ ఏం రావాలి సమాజంలో అని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం ఈ రెండు గనక ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఉచితంగా ఇవ్వగలిగితే, అది ప్రైవేట్ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, విద్య, వైద్యం నా తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఉక్కు సంకల్పంతోనే మేము ఈ పార్టీ పెట్టడం జరిగింది. రక్షణ సేన ఊరికే పెట్టలేదు, టైంపాస్కి పెట్టలేదు, లేకపోతే నాకెక్కడ అవకాశాలు లేక పెట్టలేదు. పొలిటికల్ కెరీర్కి అన్ని వైపుల నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఉండాలి, ప్రజల మన్ననతో అధికారంలోకి రావాలి, అనుకున్న చేయగలగాలి, ఎవరి ఫోర్స్ లేకుండా అనుకునే చేయగలగాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని రెండు చాలా బలంగా సంకల్పించుకొని పెట్టినాం. దాంతోపాటు ఇంకా ఒక 3 ప్రధానమైన అంశాలు. వ్యవసాయం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ధరణి అని పెట్టింది, ఈ గవర్నమెంట్ వచ్చి భూమాత అని పెట్టింది. అయినా కూడా రైతుకు భూ సమస్యలు అయితే తీరలేదు. ఎందుకంటే పేరు మారింది తప్ప ఓన్లీ నేమ్ హ్యాస్ చేంజ్డ్, గేమ్ హ్యాస్ నాట్ చేంజ్. కాబట్టి రైతుల కష్టాలు అట్లనే ఉన్నాయి. ఉపాధికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు ఇస్తామంటారు తప్పితే ఎవరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా యువకులు వెళ్ళాలి అని అనుకోవడం లేదు, మా యువతులు వెళ్ళాలని అనుకోవడం లేదు. కాబట్టి ఉపాధి మీద చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి, ఆలోచన చేసి 2 lakhs to 20 crores వరకు మా యూత్ని నమ్మి, మా జన్జీని నమ్మి వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. ఒక్క వాట్సాప్, ఒక్క గూగుల్, ఒక్క అమెజాన్ మన దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయగలిగినా కూడా ఐఎమ్ ష్యూర్ మొత్తం ఒక నెక్స్ట్ డికేడ్ అంతా కూడా తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో. ఇవన్నీ 4 ఒక ఎత్తు అయితే సోషల్ జస్టిస్ అని ప్రతి ఒక్కరు చెప్తారు లిప్ సర్వీస్ లాగా. ఎవ్రీ పార్టీ ఈజ్ ఇన్ అ సిచ్యువేషన్షిప్ విత్ సోషల్ జస్టిస్ టుడే. ఇట్స్ జస్ట్ ఇన్ అ సిచ్యువేషన్షిప్, దే ఆర్ నాట్ ట్రూలీ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బాగా జెన్జీ వర్డ్స్ బాగా నేర్చుకున్నారు మ్యామ్. బట్ జెన్జీ లాంగ్వేజ్ మీ పిల్లలు నేర్పుతున్నారా ఏంటి మీకు? నాట్ రియల్లీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే వాళ్ళు ఏంటంటే నాన్ కమిటల్గా వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పి ఒక సిచ్యువేషన్షిప్లో ఉన్నారు తప్పితే టుమారో మై పార్టీ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత వీ విల్ బి మ్యారీడ్ టు సోషల్ జస్టిస్ వితౌట్ ఎ డివోర్స్ ఆప్షన్. సో అంత డెడికేటెడ్గా, అంత కమిటెడ్గా, అంత సీరియస్గా సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తాం. సోషల్ జస్టిస్ అంటే కేవలం కులాల ప్రాతిపదికని చెప్పట్లే నేను. వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు కనీసం ఇంత పెద్ద సెక్రటేరియట్ కడితే ఒక ర్యాంప్ కట్టుకోలేదు మనం. వికలాంగులకు ఫ్రీ బస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మనసు రావట్లేదు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారికి ఫ్రీ బస్ ఇవ్వడానికి మనసు రావట్లేదు.
అక్కడేమో బీజేపీని చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఉన్న ఆ మాత్రం రైల్వే డిస్కౌంట్ కూడా ఎత్తేసి పడేస్తారు. సోషల్ జస్టిస్ అంటే ఏంటి మ్యామ్? ఎవరైతే తమకు తాము హెల్ప్ చేసుకోలేరో వాళ్ళకి హెల్ప్ చేయాలి, వల్నరబుల్ సెక్షన్స్కి హెల్ప్ చేయాలి. ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు, దాదాపు 1,00,000 మంది ఉంటారు తెలంగాణలో. అన్ని గవర్నమెంట్స్ ప్రామిస్ చేసాయి మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఒక్క గవర్నమెంట్ కూడా ఏం పని చేయలేదు ఇంతవరకు. ఏపీలో కూడా అదే పరిస్థితి. అదేవిధంగా మాజీ సైనికులు ఉంటారు, 15 ఏళ్ళు సర్వీస్ చేసి ఒళ్ళు హూనం చేసుకొని వస్తారు, వాళ్ళకి కావాల్సిన ఒక చిన్న వెల్ఫేర్ మెజర్ కూడా ఏ గవర్నమెంట్ చేయడం లేదు. సో ఈ సోషల్లీ వల్నరబుల్ ఉన్న సెక్షన్స్ అన్నిటికీ, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీరందరి కోసం కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్తోని వీ వాంట్ టు బీ వెరీ కమిటెడ్ అండ్ వర్క్ ఫర్ దెమ్. అది కాకుండా మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే కులాల వ్యవస్థ. సో ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ, ఆదివాసీలకు కానీ, అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు కానీ సరైనటువంటి అవకాశాలు రావాలి, సరైనటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ దొరకాలనుకుంటున్నాము. దానికోసమే పనిచేస్తాం. ఇంత కూలంకషంగా మీరు మొత్తం ప్లాన్ చేస్తానని చెప్తున్నారు కదా మ్యామ్, బట్ టెల్ మీ వెరీ పొలిటికల్ సినారియోస్ ఎంత వైబ్రెంట్గా మారుతూ ఉన్నాయి అంటే ద సో మచ్ చేంజింగ్ అరౌండ్. అండ్ జెన్జీ కల్చర్ వచ్చాక ఇంకా మనం పొలిటీషియన్స్ అంటే మనం అంటే నేను కాదు మీరు, ద ట్రెడిషనల్ థాట్ ప్రాసెసెస్, ఇప్పుడు ద ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్, ఇవి చేస్తాం అవి చేస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తే ఇప్పటి జనరేషన్ నమ్మే పరిస్థితుల్లో ఉందా? హౌ డు యూ మేక్ దెమ్ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ రాదర్ దెన్ టెల్లింగ్ దట్ ఐ విల్ డూ? అంటే మీరు చెప్తారు చేస్తాము అని, ఎంతమంది చేశారు? సో ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ జెన్జీ ఈజ్ నాట్ విల్లింగ్. నేను మా పాట ఎందుకంటున్నానంటే 2010లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 2028లో ఓట్లు వేస్తారు. వాళ్ళెవ్వరికి కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ, రెవల్యూషన్ గురించి కానీ, కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారు అవన్నీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలీ నో. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ నాకేంటి అంటే ఇప్పటి పొలిటికల్ సినారియోస్, ఇప్పటి పొలిటీషియన్స్ మీద ఎంతవరకు వాళ్ళకి నమ్మకం ఉంది? అండ్ వెన్ యూ సే ఆల్ ఆఫ్ దిస్, డూ యూ థింక్ దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్? అంటే ఒక్కటండి, సిచ్యువేషన్స్ మారినా, ఫ్యాషన్ మారినా, ట్రెండ్ మారినా, ఎప్పుడైనా బేస్ కోర్ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ మై పార్టీ? వాట్ ఈస్ మై కోర్ బిలీఫ్? తెలంగాణ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ ఫస్ట్ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ మదర్ బోర్డ్గా ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఏదన్నా ఆలోచన చేయొచ్చు, కానీ ఏది చేసినా అంతర్లీనంగా తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ఉండాలి. అది స్టేట్ వైడ్గా చూసినప్పుడు, భారతదేశాన్ని చూసినప్పుడు ఇండియా యాజ్ ఎ కోర్ ఉండాలి, దాని మీద ఏదన్నా చేసుకోవచ్చు. సో జెన్జీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ఇవాళ మన లెక్క వరి అనకుండా రైస్ ప్లాంట్స్ అనొచ్చు, అన్నా సరే వరి అనేది, వడ్లు అనేవి భూమిలో పండుతాయి. సో ఆ గ్రౌండ్ కనెక్షన్ అనేది జెన్జీ కానీ ఎవరు కానీ లూజ్ అయితే సర్వైవ్ కాలేం. బట్ ఎస్, జెన్జీకి నేను అపాలజీస్ చెప్తా ఉన్నా, ఎందుకంటే వీ హెవ్ స్పాయిల్డ్ ద వరల్డ్ ఫర్ యూ. చాలా వాతావరణ కాలుష్యం జరిగింది, చాలా రకాల పొల్యూషన్ జరిగింది. నౌ జెన్జీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎట్లా పర్యావరణం ఎట్లా మారుతుంది, ఇట్లాంటి అనేక అంశాల మీద. కొన్ని మనం చేయలేకపోయినాం, కానీ ఇంకా కొన్ని ఇప్పుడు కూడా దగ్గరుండి చేసుకోవచ్చు. వేస్టేజ్ నిర్మూలించవచ్చు, ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయొచ్చు. వీ కెన్ డెఫినెట్లీ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ స్పేస్. బట్ ఇవన్నీ చెప్తున్నా కూడా మీతో నాకున్న కంప్లైంట్, మీతో అంటే ప్రెస్ వాళ్ళతో నాకున్న కంప్లైంట్ ఏంటంటే, ఎప్పుడున్నా ఏ చిన్న సమస్య వచ్చినా మా రాజకీయ నాయకులతో తప్పని రాస్తారు. కరెక్ట్ కాదండి. మేము ఎట్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్స్ మా ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసుకొని సమాజం కోసం పనిచేయాలనుకుని వచ్చే వాళ్ళము. ఫండమెంటల్గా కరప్ట్ ఉండం. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఎప్పుడైనా తప్పులు జరుగుతుండొచ్చు, బట్ జరుగుతున్న ప్రతి సమస్య మీద స్పందించేది ఈ దేశం మొత్తంలో ఒక రాజకీయ నాయకుడు మాత్రం. అండ్ ఇంతో అంతో భారతదేశంలో ఏ మార్పు వచ్చినా పొలిటికల్ పార్టీస్తోనే వచ్చింది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీని ఇవాళ కిల్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేటటువంటి ఒక భయంకరమైన కుట్ర చేస్తూ ముందుకు వస్తుంది. డెఫినెట్గా వాటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి చోట. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ అని నేను ఎందుకంటున్నా, రీజనలిజం ఫస్ట్, నేషనలిజం నెక్స్ట్ అని నేను అంటానండి. ఎందుకంటే వీఆర్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, వీఆర్ నాట్ ఎ సెంట్రల్ ఆర్గనైజేషన్, వీఆర్ ఎ ఫెడరల్ సెటప్. దాంట్లో ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎవరిది వాళ్ళకు ఉండుకుంటూనే, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉండుకుంటూనే రాజకీయం చేయాలి. కానీ ఈ దేశంలో ఏ మార్పు వచ్చినా అది పొలిటికల్గానే వచ్చింది. అది గాంధీ తాత దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ మార్పు వచ్చినా పొలిటికల్గా వచ్చింది. దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది జెన్జీ, ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది యూత్. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలు నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నా. మీరు బయట ఉండి పొలిటీషియన్స్ బాగాలేరు, పొలిటికల్ పార్టీలు బాగాలేవు అంటే కుదరదు. రావాలి, పాలిటిక్స్లోకి రావాలి, పొలిటికల్ పార్టీస్లో చేరాలి, దగ్గరుండి ఏం చేయాలో ఏం చేయకూడదో అని చెప్పి ప్రజలకు బాధ్యత వహించి చెప్పాలి. కానీ దూరం నుంచి విమర్శించడం ఈజీ. ప్రెస్ వాళ్ళని కూడా అదే అంటున్నారు, మీరు చేసిన మంచిని మీరు చెప్పరు మేడం,
మేము చేసిన మంచిని చెప్పారు పొలిటీషియన్స్ చేసింది. మీరు మాత్రం ఎంతసేపు ఏదైనా చిన్న తప్పు దొరికితే ఇదైపోయింది అదైపోయింది అని అనడం తప్పితే మేము చేసిన మంచిని చెప్పారు. సో ప్రెస్ మిత్రుల్ని ముఖ్యంగా వేటు న్యూస్ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం, పొలిటీషియన్స్ చేసే మంచిని కూడా దయచేసి చూపించండి అని మా రిక్వెస్ట్. మ్యామ్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని బాగా పొగిడాను నేను. మ్యామ్ తెలంగాణ రక్షణ సేన ఈజ్ ఇట్ ఇన్వైటింగ్ జెన్జీ మెంబర్షిప్స్ అండ్ గెటింగ్ ఇంటు ద పార్టీ? Absolutely we are. I believe Gen Z can make a lot of difference. పక్క దేశంలో చూసినాం నేపాల్లో, దే హ్యావ్ లిటరలీ ఓవర్ త్రూ ద రెజ్యూమ్, ఒక గవర్నమెంట్నే పడేశారు. ఇక్కడేమో చాలామంది కావాలి గవర్నమెంట్లను మార్చాలంటే, కానీ అక్కడ కేవలం 18 to 29 years లోపల ఉన్నటువంటి పిల్లలు ప్రభుత్వాన్ని తీసి అవతల పడేశారు. అంటే ఆ కాన్షియస్నెస్ ఇక్కడ మన పిల్లలకు కూడా రావాలి, అది మనం అలౌ చేయాలి. కానీ మనం ఏంటి, మన పిల్లోడు వాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అమెరికా పోవాలి, డాలర్లు సంపాదించుకోవాలి అనుకుంటాం. అట్లీస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. నేను కూడా ఆ కోవకు చెంది బాయిలర్ కోడి పిల్లలాగానే అమెరికా దాకా పోయి వెనక్కి వచ్చాను. కానీ తెలంగాణ ఉద్యమం నాకు నేర్పించింది ప్రజల మధ్యలో ఎట్లా ఉండాలి, ఉండడం వల్ల ప్రజలకు ఏం లాభం అని. అదే విషయం ఇవాళ జెన్జీకి తెలిస్తే, ఇఫ్ దే ఆర్ అమంగ్ ద పీపుల్, దే విల్ వర్క్ విత్ ద ఇష్యూస్, ఐఎమ్ ష్యూర్ దే విల్ బీ వే మోర్ ఎఫెక్టివ్ దెన్ ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్. మ్యామ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఒక పుష్కరం దాటడానికి వస్తుంది, 12 years. మీరు చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఈ 12 yearsలో ఏదైతే ఉద్యమానికి ప్రధాన కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు, అది ఎంతవరకు సక్సీడ్ అయ్యారు అట్లీస్ట్ ఇన్ 12 years అంటే ఏం చెప్తారు మీరు? అండ్ ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు నీళ్ల విషయంలో ఇంకా చాలా రభస జరుగుతోంది. ఈ మధ్య కృష్ణా జలాల విషయంలో కూడా షేరింగ్, భాగస్వామ్యం అంటున్నారు. ఐ వాంట్ యువర్ కమెంట్ ఆన్ దాట్. అంటే ఒక్కటండి, తెలంగాణ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మాత్రం నీళ్ళ విషయంలో దేనికోసం అయితే మనం కొట్లాడామో డెఫినెట్గా అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చుతో కలుపుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 1,89,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం సాగునీటి విషయంలో. కానీ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా వచ్చింది ఎంత అంటే 15 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చుకోగలరు తెలంగాణ భూభాగంలో. అదే ఆంధ్రాలో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ రావడం, అదేవిధంగా అక్కడ ఏ పార్టీ ఉన్నా వాళ్ళు రకరకాల ఏర్పాట్లు చేసుకోవడంతో తెలంగాణ రాకముందు ఎన్ని నీళ్ళు అయితే వాడుకున్నారో ఆంధ్రాలో అంతకన్నా ఎక్కువ నీటిని ఇప్పుడు వాడుకుంటున్నారు 2 నదుల్లో, కృష్ణ అయినా గోదావరి అయినా. సరే, అది ఆంధ్ర పాలకుల గొప్పతనమా మంచితనమా అన్నది పక్కన పెడితే, తెలంగాణ పాలకులు మాత్రం ఈ విషయంలో డెఫినెట్గా తెలంగాణ ప్రజలను ఫెయిల్ చేసినారనే విషయం చెప్పక తప్పదు. ఎందుకంటే లెక్కలు చూసుకున్నా, గణాంకాలు చూసుకున్నా, క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుల పరిస్థితి చూసినా కూడా పెట్టినటువంటి ఈ ఖర్చుకి వచ్చినటువంటి నీళ్లకు సంబంధం లేదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, చాలా ఫోకస్డ్గా పనిచేయాలి. చాలా చిన్న చిన్న స్ట్రీమ్స్ ఉంటాయి. తెలంగాణ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జాగ్రఫీ. మా ప్లేస్లోనే తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే నదుల్లో కలిసిపోయేటటువంటి అనేక చిన్న చిన్న నదులు ఉన్నాయి, స్ట్రీమ్స్ ఉన్నాయి. వాటిని అసలు ఎప్పుడు కూడా వాడుకోలేదు. వాటి కోసం ఒక కాంప్రహెన్సివ్ వాటర్ ప్లాన్తో తెలంగాణ రక్షణ సేన ముందుకొచ్చింది. చాలా తక్కువ కాస్ట్తోని చాలా ఎఫెక్టివ్గా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి. అఫ్కోర్స్ కృష్ణా గోదావరిలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులను కూడా తొందరగా ఫినిష్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 30,000 కోట్లు మాత్రం కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. సో కరప్షన్ అసైడ్ వాటర్ రాలేదన్నది మాత్రం వాస్తవం. వాటర్ విషయంలో యు ఆర్ కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ విత్ ద ఎర్లియర్ గవర్నమెంట్స్? నేను కాదండి, ఫ్యాక్ట్ ఆన్ ద గ్రౌండ్ చెప్తున్నా నేను. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా 35 లక్షల ఎకరాలతోని అత్యంత పెద్ద జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇవాళకి కూడా వలస వెళ్తూ ఉన్నారు, బాంబేకి వెళ్తూ ఉన్నారు, రకరకాల రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు వలస అంటే, ఉన్న పొలానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి. ఒక్క ఊర్లో ఒక తండాలో దాదాపు 80% ఇండ్లు కూడా తాళాలు వేసుకున్న పరిస్థితి. నిన్నగాక మొన్న మేము వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టొచ్చు, ఆ రోజుకున్న పరిస్థితి కూడా అదే ఉంది. అంటే 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా వలసలు ఆగలేదంటే, ఇంకా నీళ్లు రాలేదంటే అది నా ఫీలింగ్ కాదు, అది వాస్తవం. అది చెప్తున్నాను, అది మారాల్సిన పరిస్థితి ఉన్నది. మిషన్ కాకతీయ, భగీరథ లాంటి స్కీమ్స్ కూడా ఏం చేయలేకపోయాయంటారా? నో, నేను అసలేం జరగలేదు అనట్లేదు. 2 పెద్ద నదుల్లో కృష్ణ కానీ గోదావరి కానీ, దాని నుంచి ఎగ్జాంపుల్ మేడం, గోదావరిలో మాకు తెలంగాణకు 964 టీఎంసీలు నీళ్ళు రావాలి. ఈరోజు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకునే ఈ క్షణం కూడా 250 టీఎంసీలకు పైగా గోదావరిలో ఒక చుక్క కూడా వాడుకోలేదు. ఇది ఆంధ్రలో ఫాల్ట్ కాదు కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు అయింది కదా. 121,000